హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఒకే ఒక రాత పరీక్ష పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 45,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ గ్రూప్ బి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఇక అన్ని పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకు గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 7, 8 కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. సో ఇవి వచ్చేసి టోటల్ గా మనకు 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే విధంగా జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ అనమాట. సో వచ్చేసి టోటల్ గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇక 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక 2 పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి శాలరీ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే బేసిక్ పేనే మీకు 23,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 45,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదే విధంగా ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఇక 2 పోస్టులకు కూడా 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. గెస్, మిగతా పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మిగతా పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనము మెయిన్ గా జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సో క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్ ఆర్ BCA or diploma in engineering of 3 years duration in appropriate field, knowledge of computer applications అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమాలో ఇంజనీరింగ్ విభాగాల్లో 3 ఇయర్స్ డ్యూరేషన్స్తో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. BCA క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ అలాగే ఏ ఫీల్డ్స్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డిగ్రీలో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్, కెమికల్, ఎర్త్క్వేక్, బయోసైన్స్ అండ్ బయోఇంజనీరింగ్, ఎర్త్ సైన్స్, హైడ్రాలజీ, వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, హైడ్రో అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఆర్ పేపర్ టెక్నాలజీ ఆర్ పాలిమర్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్. సో ఈ ఫీల్డ్స్లో మీకు డిగ్రీలో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. గైస్, ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు మీరు ఇక 2 పోస్ట్కి కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఐఐటి రూర్కేలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే లేదనమాట. ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీ పే చేసేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక నోటిఫికేషన్కి మీరు 28 ఫిబ్రవరి నుంచి 7th ఏప్రిల్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 7th ఏప్రిల్ 2025 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక డేట్ లోపితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా
మెన్షన్ చేయడం జరిగింది రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి. ఓన్లీ మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసి ఆ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండదు. సో మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి సో కంప్యూటర్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఫర్దర్గా మీకు ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టు ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సో మీరు ఇక్కడ మెయిల్ ఐడి అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే సో గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఫస్ట్ అయితే సైన్ ఇన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి సో డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసి ఫస్ట్ అయితే మీరు సో 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు సో లాగిన్ పైన క్లిక్ చేసేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిపోయిన తర్వాత సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ పేమెంట్ ఎలా పే చేయాలని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోస్టింగ్ మీకు సో ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కే ఉత్తరాఖండ్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు రూర్కే ఉత్తరాఖండ్లో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తర్వాత మీరు మన సొంత రాష్ట్రాలకు అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.